సాధారణంగా వరి చేనుకు మనం మందు కొట్టిన తర్వాత ఈ పైపు అనేది మొత్తం ఇప్పడం జరుగుతుంది. అయితే మందు కొట్టడం అయిపోయిన తర్వాత చుట్టుకునేటప్పుడు జనాలు ఎక్కువ శాతం రైతులు ఏం చేస్తున్నారంటే, ఒకరు గన్ను పట్టుకొని మధ్యలో ఒకరుండి రావడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు చేనులో మందు కొట్టడం అయిపోయిన తర్వాత ట్రాక్టర్‌కు ఇక్కడున్న ఒక గేట్ వాల్‌ని క్లోజ్ చేసి మీరు ఈ విధంగా గన్ను ఇప్పి వదిలేసి ఇక్కడ వచ్చి తొక్కినారంటే ఆటోమేటిక్‌గా చుట్టుకుంటది. మందు వేస్ట్ కాదు. మనము ఈ గన్ను పెట్టి ఉంటేనేమో చేనులకు తట్టుకొని రావడానికి ఇబ్బంది అవుతుంది. పైపు తెగిపోవడమో, ఊసిపోవడమో జరుగుతుంది. గన్ను తీసేసిన తర్వాత మీకు ఎక్కడ ఏ చేను కూడా తట్టుకోదు. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇది కూడా మనకు మంచి ఉపయోగం ఒకటి. చాలా బాగుంటుంది. చూడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. మాది తంగెళ్లపల్లి గ్రామం, మండలం జడ్చర్ల, జిల్లా మహబూబ్ నగర్. నేను 2 సంవత్సరాల క్రితం పంపు తెచ్చుకున్నానండి. ఇది ఒకరోజు మేము శ్రీశైలం కల్లకుర్తి మీదుగా వెళ్తుంటే మాకు అన్నపూర్ణ వాళ్ళది పంపు కనబడింది ఇక్కడ. అయితే తిరిగి ప్రయాణంలో వచ్చేటప్పుడు చూసాము. పంపు మాకు నచ్చింది, బాగుంది. వరి చేను కానీ పత్తి చేనులకు కానీ తీసుకొచ్చుకున్నాం కొట్టడానికని తెచ్చాము. అంతకంటే ముందు ఈ పంపు లేనప్పుడు పెట్రోల్ పంపు కానీ తైవాన్ స్ప్రేతో కొట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. వీపులో బరువు మోయాలంటే బిందెల నీళ్ళు ఇబ్బందిగా ఉండేవి. ఈ పంపు వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది. పంపు వరి చేను కొట్టాలంటే ఒక దగ్గర నిలబెట్టి దాదాపు 1/2 కిలోమీటర్ 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఖాళీ పైపుతోని గన్‌తోని స్ప్రే చేసుకుంటూ పోతున్నాం. స్టార్టింగ్‌లో ఎలాంటి ప్రెషర్ అయితే ఉంటుందో దగ్గరలో, నువ్వు 500 మీటర్ల దూరం పోయిన తర్వాత కూడా అలాంటి ప్రెషరే ఉంటుంది. ఇంక తర్వాత మళ్ళీ పైపును చుట్టుకోవాలంటే కూడా మనం చుట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అదే చుట్టేసుకుంటుంది. అదొకటి మెయిన్ బెనిఫిట్ అదొకటి. ఇంకొకటి వరి చేనులకు అయిపోయిన తర్వాత పత్తి చేనులకు కొట్టాలంటే వైపర్ బాగుంది. ప్రెషర్ మాత్రం ఎలాంటి తగ్గకుండా ప్రెషర్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంది. వైపర్తో పాటు మక్క చేనులకు కానీ అన్నిటికీ చాలా పనిచేస్తుంది. నేను పంపు తెచ్చుకున్న తర్వాత 2 సీజన్లు కలిసి దాదాపు 230 డబ్బాలు కొట్టాను. నా ఇంటి పనికి వాడుకున్నది కాక బయట రెంట్ పర్పస్‌ని 230 డబ్బాలు స్ప్రే చేశాను. మీకు ఈ 2 ఇన్ 1 స్ప్రేయర్ వ్యవసాయంలో ఏ విధంగా సహాయపడుతుంది? అన్న, నేను ఈ పంపు వచ్చిన తర్వాత కూడా కొంచెం వ్యవసాయాన్ని ఇంకా కొంచెం 10 ఎకరాలు విస్తరించాను. దాదాపు నేను ఇప్పుడు 40 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. 40 ఎకరాలకు గతంలో పెట్రోల్ పంపు కానీ తైవాన్ స్ప్రే కానీ స్ప్రే చేయాలంటే చాలా ఇబ్బంది. 2-3 కూలోళ్ళు వాటర్ తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉండే. ఈ పంపు వచ్చిన తర్వాత 40 నుంచి ఒక 50 ఎకరాల వరకు 10 ఎకరాలు మళ్ళీ పెంచాను. ఈ స్ప్రే విధానంలో చాలా ఈజీ ఉంది, చాలా మంచిగా ఉంది. పంట కూడా టైం టు టైం స్ప్రే చేయడం వలన చాలా ఎక్కువగా పండుతుంది. బాగుంది. మీరు ప్రత్యేకంగా అన్నపూర్ణలోనే తీసుకోవడానికి గల కారణాలేంటి? అన్న, నేను ఈ పంపుని ఎట్లా తీసుకోవాల్సి వచ్చిందంటే, మా తమ్ముడు అన్నపూర్ణ వాళ్ళ దగ్గర ఫస్ట్గా మన పల్లి సీడర్ తీసుకున్నాడు. పల్లీలు వేసే గ్రౌండ్ నట్ వేసే మిషన్ తీసుకున్నాడు. తర్వాత డిస్ప్లవ్ తీసుకున్నాడు. ఇంకొకటి రోటర్వేటర్ తీసుకున్నాడు. అయితే వీళ్ళు ఆ విధంగా పరిచయం అయినందుకు ఎక్కువ ఐటమ్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఏమన్నా రేటు తగ్గుతాడు అన్నట్లుగానే వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చుకున్నాం. రేటు కూడా తగ్గిరు, రీజనబుల్ రేటే ఉంది, మంచిగానే ఉంది. మాకు కూడా రీజనబుల్ రేటుకి ఇచ్చారు. ఇంకొకటేనా, ఇప్పుడు నేను 2 ఇన్ 1 తీసుకున్నాను పంపు ఇది. అయితే దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఎట్లా అడుగుతున్నారు జనాలు అంటే బూమ్ స్ప్రేయర్ కావాలి అన్నట్లుగా అడుగుతున్నారు. బూమ్ స్ప్రే ఫిట్ చేసుకోవాలంటే కూడా ఈ పంపుకు ఎట్లా ఉందంటే, ఈ పంపుని మనకు వాళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఫిట్ చేయడానికి కూడా ఈజీ అయిపోతుంది. వేరే పంపులకు ఎట్లా ఉందంటే వాళ్ళు పంపులే తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ తయారీ అనేది లేదు. వాళ్ళకు ఈ బూమ్ స్ప్రే అలా ఫిట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఖర్చుతో కూడుకున్న పని. చేయాలన్నా కూడా చేయరు, మెయింటెనెన్స్ అనేది చేయలేకపోతారు. వీళ్ళ దగ్గర అయితేనేమో వీళ్ళే మొత్తం తయారు చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్గా అన్నిటికీ ఎలాంటి రిపేర్లు వచ్చినా దానికి ఏం కావాలన్నా చేసి ఇవ్వగలుగుతారు. మైనర్ కానీ మేజర్ రిపేర్లు అన్నిటికీ వీళ్ళే చేస్తారు కాబట్టి పంపుని ఇక్కడనే అన్నపూర్ణలో తీసుకోవాలని అనుకున్నాం. ఇక్కడే తీసేసుకున్నాం. ఎవరైనా తీసుకోవాలన్నా కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. పంప్ రిపేర్ ఏమైనా పెట్టిందా? దాని గురించి చెప్పండి. అలాగే మీరు ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకునేవారు? అన్న, ఈ పంపు మెయింటెనెన్స్ గురించి చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల నుంచి నేను ఓన్లీ ఒక 2-3 టైమ్స్ ఆయిల్ చేంజ్ మాత్రం చేసుకున్నాను. ఎలాంటి మైనర్ కానీ మేజర్ రిపేర్లు అనేటివి రాలేదు ఇప్పటివరకు. ఓన్లీ ఒక ఆయిల్ చేంజ్ చేశాను. ఒక 2 టైమ్స్ ఇందులో ఉండే వాచర్లని తీసి స్ప్రే తగ్గినాడు, దాని ప్రెషర్ తగ్గినప్పుడు వాచర్లు ఒకటి తీసుకొచ్చి నేనే వేసుకున్నాను. ఎలాంటి మెకానిక్ దగ్గరికి వెళ్ళలేదు, నేనే వేసుకున్నాను. ఇప్పటివరకు అయితే కంటిన్యూ చాలా బాగా నడుస్తూనే ఉంది. ఇంకా ఇలాంటి రిపేర్స్ అనేటివి రాలేదు ఇప్పటివరకు, నా వరకు అయితే రాలేదు. అన్నపూర్ణ కంపెనీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? అలాగే
కొత్తగా తీసుకునే రైతులకు మీ అనుభవంతో చెప్పమంటే ఏమని చెప్తారు? వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒకటే కాకుండా రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. ట్రాక్టర్కు సంబంధించిన దాదాపు అన్ని టూల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళే తయారు చేస్తున్నారు. మనకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎలాంటి వెయిటింగ్ అనేది లేకుండా ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా రిపేర్ చేసి మనకు రీజనబుల్గా వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళే తయారు చేస్తున్నారు కాబట్టి మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి ఒకవేళ మీరు ఎవరైనా ఏదైనా పంపు తీసుకోవాలనుకుంటే బయట ఒక 2 వేరే షాపులలో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, కొనుక్కొచ్చి అమ్ముతున్నారు. మనకి ఎలాంటి రిపేర్లు ఏమన్నా వచ్చినట్టే చేయలేకపోతున్నారు. వీళ్ళ దగ్గరకు పోతే పంపు ఎలా మాడిఫై చేయాలన్నా కూడా అన్నపూర్ణలో అలాంటి ఫెసిలిటీస్ ఉంది. ఒక్కసారి అన్నపూర్ణకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడనే ఏదైనా వస్తువు కొనాలనిపిస్తారు కానీ బయట ఏమైతే కొనలేరు. అంత బాగుంటుంది. అందరూ కూడా ఇలాంటి పంపులు వాడండి, చాలా బాగుంటుంది.